సింహాచలం గిరి ప్రదక్షిణ. ఈ గిరి చుట్టూ లక్షలాది మంది భక్తులు ఎందుకు ప్రదక్షిణ చేస్తారు? స్థానిక భక్తుల విశ్వాసం స్థలపురాణం ప్రకారం సింహాచలంలో వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య తేజస్సు సాధారణ మానవుడు తట్టుకోలేనంత ఉగ్రమైనది. అందుకే ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు స్వామివారికి తొలి చందన సమర్పణ చేస్తారు. అయినప్పటికీ ఆ దివ్య తేజస్సు ఇంకా వెలుపలికి ప్రసరిస్తూనే ఉంటుంది. వైశాఖ పౌర్ణమికి 2వ దఫా చందనం, జ్యేష్ఠ పౌర్ణమికి 3వ దఫా చందనం, ప్రతిసారి చందనం సమర్పించిన కొద్దీ స్వామివారి ఉగ్రత శాంతించి చివరగా ఆషాఢ పౌర్ణమి అనగా ఈ వచ్చే గిరి ప్రదక్షిణ నాడు 4వ దఫా చందనం సమర్పించిన తరువాత ఆ దివ్య తేజస్సు విగ్రహంలోనే అంతర్ముఖమైపోతుంది. ఆ దివ్యశక్తి స్వామివారి అదృశ్య పాదాల ద్వారా సింహగిరి అంతటా వ్యాపించి మొత్తం కొండే స్వామివారి దివ్య స్వరూపంగా మారుతుందని స్థానికంగా చెప్పుకుంటారు. అందుకే ఆషాఢ పౌర్ణమి నాడు ఆలయాన్ని మాత్రమే కాదు, మొత్తం 32 కిలోమీటర్ల సింహగిరినే స్వామివారి స్వరూపంగా భావించి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ 32 కిలోమీటర్లు ప్రదక్షిణ పూర్తి చేస్తే స్వామివారి 32 అవతారాలు మరియు దేశంలో ఉన్న 32 ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తే పాప విమోచనం, మనశ్శాంతి, కుటుంబ శ్రేయస్సు వంటి అనుగ్రహాలు లభిస్తాయి. జై వరాహ